వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను, అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఈ మార్చి మాసంలో మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న మన పిల్లల జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చును గాక. హిజ్కియా రాజును గూర్చి వ్రాయబడిన చక్కటి వాగ్దానం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తమ్ముడా, చెల్లి, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో, ఏ పట్టణంలో ఉండి ఉదయకాలపు వర్తమానాన్ని ఆశతో ఆలకిస్తున్నావో, ఆ కాలములో హిజ్కియాకి తోడుగా ఉన్న ఈ దేవుడే ఈ కాలములో నీకు, నీ పిల్లలకు, నీ వ్యాపారానికి, నీ కలిగిన ప్రతి దానికి, మీరు చేస్తున్న సేవకు ఈ దేవుడు తోడయుండునుగాక. చెప్దాం ఆమేన్ అని. ఆమేన్. దేవుడని యెహోవా అతనికి తోడుగా ఉండటాన్ని బట్టి అద్భుతం. వెళ్ళిన చోటెల్లా జయమును పొందుచుండెను అని రాసి ఉంటుంది. వెళ్ళిన చోటెల్లా కొన్ని చోట్లైనా లేఖనాల్లో రాయబడిన మాట, వెళ్ళిన చోటెల్లా జయమును పొందుచుండెను. ఈ మార్చి మాసం 31 దినాలు మీరు ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్తారో, వ్యాపారాల నిమిత్తం, మీ పిల్లలు ఎగ్జామ్ రాయటానికి ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్తారో, ఎగ్జామ్ హాల్లో, ఎస్, ఉద్యోగాల నిమిత్తం, కొన్ని ప్రాముఖ్యమైన పనుల నిమిత్తం ఈ మాసం మీరు ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్తున్నారో, వెళ్ళిన ప్రతి చోట దేవుడు మీకు జయమనుగ్రహించునుగాక. అపోస్తులైన పౌలు వారు అంటారు కదా, ఎటు పోయినా ప్రతి స్థలములో విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని మాట్లాడతాడు. నిజమే, ఈ మాసం ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడు గనుక వెళ్ళిన చోటల్లా నువ్వు జయాన్ని పొందబోతూ ఉన్నావు. దేవుడి మాట మీ జీవితంలో స్థిరపరచునుగాక. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎందుకు? మనం ఆరాధించే దేవుడు ఓడిపోయే దేవుడు కాదు.